హలో! హలో! మల్లికార్జున్ గారా అండి? ఆ! అవునండి. ఎవరు? ఈవినింగ్ సార్. నేను కావ్యారెడ్డిని సార్ పులివెందుల నుంచి. చెప్పండి మేడం. ఏం లేదు సార్. ఒక్క నిమిషం అండి, వినపడట్లేదు. హలో! హలో! హలో సార్, వినిపిస్తుందా సార్? వినపడుతుందండి. చెప్పండి మేడం. ఏంటి ఏం మేడం, లేదు. పొద్దున్న తిట్టడానికి చేశారా ఏంటి మళ్ళీ? అయ్యో, అట్లేం లేదు సార్. మా హస్బెండ్ నుంచి, మా బంధువుల నుంచి కొంచెం ఇబ్బందిగా ఉంది సార్. మొన్న మీరు వీడియో పెట్టారు కదండి సార్, మేడం కొంచెం డిలీట్ చేస్తారేమో అని ఫోన్ చేసినాను సార్. చాలా ఇబ్బంది ఉంది సార్. ప్రైజ్ గాడ్, నీ కోసం 1,00,000 మంది ప్రేయర్ చేశారు మేడం. అందరూ దగ్గర దగ్గర ఫేస్బుక్లో, యూట్యూబ్లో 2,50,000 దాకా పోయింది. అందరు నీ కోసం ప్రేయర్ చేశారు. ఎవ్వరు క్రైస్తవులు ఒక్కరు కూడా తిట్టలేదండి. ఎందుకు సార్? ఎందుకు అంటే, మీరు మమ్మల్ని తిట్టేసి క్రైస్తవుల్ని ఫోన్ పెట్టేశారు కదా, మీరు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. కనీసం మీకు నిజాన్నే చెప్దామన్నా కూడా ఒక 10 నిమిషాలు టైం దొరకలేదు అని అందరూ మీకోసం మంచిగానే ప్రార్థన చేశారు మేడం. క్రైస్తవులు ఎప్పుడు కూడా వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టరు. అయ్యో, అయినా సారీ సార్. అయినా పొద్దున్నే మాత్రం భలే భయపెట్టారు మేడం. మళ్ళీ ఏదన్నా తిడతారేమో, నేను మళ్ళీ ఏందా అనుకుంటున్నాను నేను. అదేం లేదు సార్. సారీ సార్. ప్లీజ్ సార్, డిలీట్ చేయండి సార్. డిలీట్ చేస్తానులే కానీ, దేనికి? ఏమన్నా మేమేమన్నా తిట్టామా దాంట్లో? మీరేగా మమ్మల్ని తిట్టారు, మేమేం తిట్టలేదు కదా. తప్పకుండా డిలీట్ చేస్తాం కానీ, ఒక 10 నిమిషాలు నాకు టైం ఇస్తే మీకు బైబిల్ గురించి కొన్ని నిజాలు చెప్తాను. ఆ తర్వాత డిలీట్ ఖచ్చితంగా చేస్తాను మేడం. అట్లేం లేదు సార్. ఆ రోజు నుంచి నాకు కొంచెం బాధ అనిపిస్తుంది సార్. ఎందుకు అట్లా చేశాను నాకే అర్థం కాలేదు సార్. మ్మ్. సారీ సార్, కొంచెం అర్థం చేసుకోండి సార్. డిలీట్ చేయండి సార్. డిలీట్ చేస్తాను మేడం. దాంట్లో మాకేం ఉపయోగం ఏం లేదు అది పెట్టడం వల్ల. అందరూ నన్ను కూడా కొంచెం ఇదా ఎందుకు లేడీస్ తోటి అలా అని మా వాళ్ళు కూడా కొంతమంది చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే, మీరు అసలు నేను చెప్పేది కూడా వినకుండా అనవసరంగా ఫోన్ చేసి మీరు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు మేడం. నన్నంటే మాట్లాడారు కానీ మా దేవుడి గురించి కూడా చాలా మాట్లాడారు మీరు. అది కరెక్ట్ కాదు. నాకు కొంచెం టైం ఇవ్వండి. నేను మీకు ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి మేడం. మీకు అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సరే సార్, చెప్పండి సార్. ఒక్క నిమిషం అండి, బైబిల్ తీసుకుంటాను. మేడం, అసలు మీకు ఎవరు చెప్పారు? మీరు ఎవరికి చెందిన వాళ్ళు? అసలు మీరు మొన్న ఎందుకు తిట్టి పెట్టేశారు? మీరు ఏ మతోన్మాదమునకు చెందిన వాళ్ళు? ఒకసారి చెప్పండి మేడం, ఏమనుకోకుండా. నేను సార్ తీసేస్తాను మీ వీడియో గురించి. మేడం, చెప్పండి. మతోన్మాదులు అంటే ఏంటి సార్? మీకు తెలుసుగా మేడం. మీరు మొన్న ఎలా తిట్టారు? మీరు కూడా యూట్యూబ్‌లో ఎవరెవరు తిడుతున్నారో చూసే కదా మేడం తిట్టారు. ఎవరు పని మేడం? మీ వీడియో తీసేస్తాను. నాకేం మీ వీడియోతోటి ఉపయోగం లేదు. మీరు మతోన్మాదులు అంటున్నారు. అంటే ఏంటో కూడా మాకు తెలియదు సార్. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా మరి ఇట్లా. ఎందుకు మేడం? మరి ఎందుకు మేడం అంత టార్గెట్ చేసి తిట్టినట్టుగా తిట్టారు? ఎందుకు తిట్టారు? ఎవరు తిట్టించారు మీతోటి? టార్గెట్ చేసి ఏమీ లేదు సార్. చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నా క్రిస్టియన్స్ని. నాకు అట్లా అది నచ్చక అలా చేశాను తప్పించి ఏదో మీరు ఎక్కువగా నాకు ఎవరిని నమ్ముతారు మేడం? మీరు ఎక్కువగా ఎవరిని నమ్ముతారు మేడం? హిందూ దేవుళ్ళు, మా దేవుళ్ళు చాలా మంది ఉన్నారు కదా సార్. అవును మేడం. వాళ్ళని మీ దేవుళ్ళని వాళ్ళని కించపరుస్తూ మాట్లాడితే నాకు నచ్చలేదు సార్. అందుకనేసి నేను అన్నాను తప్పించి వేరే ఏ ఉద్దేశము లేదు సార్ నాకు. అవును మేడం. మీ దేవుళ్ళని మేము తిడితే మీరు ఎంత బాధపడతారు? మాకు కూడా అదే ఉంటది కదా. సార్ క్షమించండి సార్. మా వీడియో కొంచెం తీసేస్తే దయచేసి వీడియో తీసేయటం అంటే మేడం, ఓన్లీ వీడియో తీసేయటానికే మీరు ఇట్లా మాట్లాడుతున్నారు. మరి మా వాళ్ళంతా మరి బాధపడ్డారు మమ్మల్ని తిడితే. మరి మా బాధలన్నీ ఎవరు తీరుస్తారు మేడం? కొంచెం ఇబ్బంది ఉంది సార్. కొంచెం ఆ వీడియో తీసేయండి సార్. అవును మేడం. నిన్నొక్కదాన్ని తిడితేనే మీరంత ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. మరి మమ్మల్ని అందరిని తిట్టారుగా మేడం మీరు. మరి మేము ఎంత ఫీల్ అవ్వాలి? సరే తీసేస్తాంలే గానీ, కాకపోతే బైబిల్ గురించి మీకు 10 నిమిషాలు వివరంగా చెప్పిన తర్వాత సత్యాన్ని, ఆ తర్వాత తీసేస్తాను మేడం. మీరు వినండి. ఒక 10 నిమిషాలు నాకు టైం కేటాయించండి ప్లీజ్. సార్ మీకు దండం పెడతా సార్. ప్లీజ్ ఆ వీడియో తీసేయండి సార్. నాకు చాలా ఇబ్బంది ఉంది. వినండి మేడం. ఫస్ట్ అయితే వినండి మేడం. తీసేస్తాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మేము లేము.
సారీ మేడం. మీరసలు పొద్దున్నే చేసేసరికల్లా కొంచెం ఏం అర్థం కాలేదు. నిద్ర మీ ఫోన్ తోటే లేస్తున్నాను. అదేం లేదు సార్, నాకు కొంచెం ఇంట్లో ఉన్న బంధువులు అంతా కొంచెం ప్రెషర్ అనిపిస్తుంది సార్ అని. అలా నోరు పారేసుకొని తిట్టకూడదు మేడం మీరు. క్షమించండి సార్ అంటే. ఏం క్షమిస్తారు మేడం? అంత ఇదిగా అన్నీ మాట్లాడేసి, ఫోన్ పెట్టేసి చెప్పకుండా ఉంటే క్లారిఫికేషన్ లేకుండానే పెట్టేశారు. అలా ఎలా మేడం? అందుకనే ఖచ్చితంగా మీకు ఇబ్బందిగా ఉంటే మా వల్ల మేమెవరికీ ఇబ్బంది పడేవాళ్ళం కాదు. అందుకని ఖచ్చితంగా తీసేస్తాను. కాకపోతే మీకు సత్యం తెలియాలి. ఒక 10 మినిట్స్ నాకు టైం ఇవ్వండి. నేను మాట్లాడతాను మీతోటి. ఆ తర్వాత తీసేస్తాను మేడం. చెప్పండి సార్. మాకు బైబిల్‌లో ఏమని ఉంటుందంటే మీకు రిఫరెన్స్‌లో ఎవరన్నా క్రిస్టియన్స్ మీ ఫ్రెండ్స్‌లో ఎవరన్నా క్రిస్టియన్స్ ఉంటే వాళ్ళని అడిగి కనుక్కోండి. దేవుడు ఎంత గొప్పోడో చెప్తారు మీకు. మా బైబిల్ ఏమని చెప్తుందంటే యోహాను సువార్త 1 అధ్యాయం 1 వచనంలో ఆదియందు వాక్యం ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను అని చెప్తుంది. అంటే మేము వాక్యాన్ని దేవుడే అని నమ్ముతాం. అయితే లూకా సువార్త 21:33లో ఏమని చెప్తున్నాడంటే దేవుడు ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు అనుంది మేడం. దీనికి అర్థం ఏంటంటే బైబిల్ ఉండేది సత్యం. బైబిలు దేవుడే వాక్యమై ఉన్నాడు. మాకు బైబిలే దేవుడు అనుకోండి. అయితే మేమెందుకు సువార్తను ప్రకటిస్తా ఉంటామంటే బైబిల్‌లో ఉంది. యోహాను సువార్త 14 అధ్యాయము 6 వచనంలో యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును. నా ద్వారా తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు రాడు అనుంది మేడం. అంటే యేసు ప్రభుని నమ్మితేనే తప్ప ఎవ్వరు కూడా పరలోకానికి చేరుకునే అవకాశం లేదు మేడం మానవుడికి. అందుకని మేము ఇంతగా మా సువార్తను మేము ప్రకటించుకుంటా ఉంటాం మేడం. వినిపిస్తుందా మేడం? ఉన్నారా? వినిపిస్తుంది సార్, ఉన్నాను సార్. చెప్పండి సార్. అయితే మాకు బైబిల్ ఏమని చెప్తుందంటే మేడం మొన్న ఒక్క నిమిషం అండి మధ్యలో. మొన్న మిమ్మల్ని సిస్టర్ అన్నందుకే అసలు మీరు చాలా ఎక్కువ మాట్లాడేశారు మేడం. అదే ఇప్పుడు మనం ప్రతిజ్ఞ చేసుకుంటా ఉంటాం స్కూల్లో కూడా భారతీయులంతా నా సహోదరులు, నా సహోదరీలు అని. ఇప్పుడు మీరు ఇంత పొద్దున డిస్టర్బ్ చేస్తే నేను కూడా మిమ్మల్ని తిట్టడానికి అవకాశం వచ్చింది కదా మేడం. అయినా తిట్టరండి క్రైస్తవులు. అలా ఉంటుంది మేడం. మీకు సరే నేను తర్వాత మాట్లాడతాను. ఇది కొంచెం మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అట్లాగే మా బైబిల్‌లో మేమెందుకు ఇట్లా సువార్త చేస్తున్నామో కూడా చెయ్యాలో కూడా ఉంది మేడం. మార్కు సువార్త 16 అధ్యాయము 15 వచనంలో మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. దాని తర్వాత 16 వచనంలో నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అనుంది మేడం. ఎలాంటి శిక్ష అంటే మేడం అసలు ఆ నరకంలో వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. అంత భయంకరంగా ఉంటది. ఈ విషయమై మా దేవుడు ఏమని చెప్పాడంటే యూదా పత్రికలో అగ్నిలో నుండి లాగినట్టుగా కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్రత ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి అనుంది మేడం. ఈ నరకంలో ఇప్పుడేంటంటే మీరు తిడితే తిట్టారు గానీ, మీ గురించి 1,00,000 మంది ప్రార్థన చేశారు. ఆ 1,00,000 మంది కనీసం అంటే 2,00,000 పైబడి వీడియో ఎళ్ళిపోతే ఫేస్‌బుక్‌లో, యూట్యూబ్‌లో కనీసం ఒక 1,00,000 మంది ఖచ్చితంగా మనసులో ప్రార్థన చేసుంటారు. ఆ మేడంకి ఖచ్చితంగా మారు మనసు రావాలి ఏదో ఒక రోజు. ఆ మాటలు చెప్పారు బాగా సువార్త గురించి తగలాలి అని. దాని ప్రతిఫలమే ఈరోజు మీరు నాకు కాల్ చేయడం అనమాట. వింటున్నారా మేడం? వింటున్నాను సార్. చెప్పండి సార్. అయితే అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరైనా రక్షించుడి అని మా బైబిల్ చెప్తుంది. అది భయంకరమైన నరకం మేడం. ఎవరు చూడలేదు గానీ, అది బైబిల్ సత్యం. మీకు ఇందాకే వినిపించాను కదా! బైబిల్‌లో ఒక్క మాట అయినను పోదు. ఆకాశం, భూమి గతించిపోద్ది గానీ, ఆయన మాట మాత్రం ఎప్పుడు ఫెయిల్ అవ్వదండి. అందుకని మాకు నమ్మకం అనమాట. ఓహో! అక్కడ అగ్ని ఉంది. అగ్నిలో నుంచి లాగినట్టుగా మనల్ని కొందరినైనా ఇక్కడే రక్షించాలి. ఇక్కడే జీసస్ క్రైస్ట్ దేవుడని నమ్మితేనే వాళ్ళకి ఉందన్నమాట. లేకపోతే చాలా కష్టం అక్కడ. సరే మేడం. అదట్లా పెడితే మత్తయి సువార్తలో 9:37లో కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు. మొత్తం క్రిస్టియన్స్ నీకు ఎంతమంది ఉంటే అంతమంది ఎవరు మొత్తం సువార్త ప్రకటించరండి. ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు. కొంతమంది మాత్రమే ఉంటారు. వాళ్ళల్లో నేనొకడిని. అందుకనే ఈ లోకం శాశ్వతం కాదు. పరలోకం ఉంది. పరలోకంలోకి వెళ్ళాలి అంటే మనం మాత్రమే కాదు గదా!
వేరే వాళ్ళకి కూడా దేవుడి గురించి చెప్తే వాళ్ళు కూడా నమ్ముకుంటారనేది ఒక నమ్మకం అండి. అది అవునా మేడం. సార్? అందుకని మేము ఇది చేస్తా ఉంటాం. అదే అంత మాత్రమే కాదు మేడం. వింటున్నారండి? వింటున్నాను సార్, ఇప్పుడు చెప్పండి. మాకు ఇంకా ఫస్ట్ కొరింథీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయం 16, 17లో మేమెందుకు సువార్తను ప్రకటించాలి అనేది ఉంది మేడం. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. అది మేడం. మేము సువార్తను ప్రకటించకపోతే మాకంత బాధగా ఉంటది. ఎందుకంటే నరకంలో ఏసి కాలిపోతారు. మేము మాత్రమే అక్కడ పరలోకంలో నుంచి చూస్తా ఉంటే మరి ఇది కాదు. ఈ భూమి మీదకి దేవుడొచ్చి ప్రాణం పెట్టారు. అంతా వేరే హిస్టరీలండి నీకు నేను చెప్తాను. అలాగా మేము ప్రకటిస్తా ఉంటాం మేడం. ఓకే అర్థమవుతుందా సార్. మేడం? నాకు అర్థమైంది సార్. హ్మ్. ఆ, కానీ ఎందుకు మీరు ఇంతగా ప్రచారం చేస్తారు? ఇంత లాభం ఏంటి సార్ మీకు ఇట్లా చేయడం వల్ల? లాభం ఏంటంటే మాకేమి లాభం ఉండదు మేడం. మేము ఫ్రీగానే చేస్తాం. మాకు డబ్బులొస్తాయని ఎవరు చెప్పారు మేడం? మాకేం లాభం వస్తదని మీకు అంటే చెప్పాను, మీకు సార్, తెలుసు. అమెరికా నుంచి అట్లా ఫండ్స్ ఇస్తారంట కదా సార్, నేను విన్నాను అట్లా. అమెరికా నుంచి ఎవరిస్తారు మేడం? అదంతా ప్రచారం మేడం. కావాలని మీ మీ మతోన్మాదులే కొంతమంది టార్గెట్ చేసుకొని క్రైస్తవం మీద ఇలాగా మాట్లాడుతున్నారండి. అమెరికాల నుంచి ఎందుకు ఇస్తారు మేడం డబ్బులు? మాకు ఏమనుందంటే మేడం, మేము యాక్చువల్‌గా ఫ్రీగా చేస్తాం మేడం. నేను చూడండి ఇన్ని వీడియోస్ చేశాను గానీ ఎక్కడ కూడా మీకు గూగుల్ పే, ఫోన్‌పే నంబర్ గానీ, బ్యాంక్ అకౌంట్ గానీ ఉండదు మేడం. మాకు బైబిల్‌లో ఉంది. అందుకే మేము బైబిల్ తీసుకొని రెడీగా పెట్టుకున్నాం. ఇట్లాంటోళ్ళు ఉంటారనే మాకు ఇదంతా రెడీ చేసి పెట్టుకుంటాం మేము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వచనంలో ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి అని ఉంది మేడం. రక్షణ మేము ఉచితంగా పొందుకున్నాము. నేను ఉచితంగానే చెప్పాలి. నేను ఒకప్పుడు చాలా అన్ని అసభ్య కార్యాలు చేసేవాడిని మేడం. అన్నీ నేను చెయ్యని పాపం అంటూ ఏమి లేదు. కానీ దేవుడిని తెలుసుకున్న తర్వాత నా పాపాలు ఆయన క్షమిస్తాడని తెలుసుకున్న తర్వాత నా పాపాలు క్షమించాడు. నేను రక్షణ పొందుకున్నాను. నేనేదైతే ఉచితంగా పొందుకున్నానో ఆయన కూడా నేను ఆయన గురించి కూడా నేను ప్రకటించాలి. ఎందుకంటే మా దాంట్లో ఎట్లా అంటే పేదోళ్ళు నమ్ముకుంటే ఒక ఫీజు, లేకపోతే పెద్దోళ్ళు నమ్ముకుంటే ఒక ఫీజు, లేకపోతే అట్లా ఉండదు మేడం. పేదోళ్ళైనా, పెద్దోళ్ళైనా, నల్లోళ్ళైనా, తెల్లోళ్ళైనా, పొట్టుగా ఉండేవాళ్ళైనా, పొడవుగా ఉండేవాళ్ళైనా, ఈ దేశస్తులైనా, వేరే దేశస్తులైనా ఎవరికైనా సమానంగానే రక్షణ ఉంటది మేడం. ఎవరు ఎంత పొందుకోగలిగితే అంత సత్యం ఉంటది మేడం అక్కడ. అందుకని మాత్రమే మేము ఉచితంగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి అనేది మేము ఫాలో అవుతాం. అంత మాత్రమే కాదు మేడం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మీరెవరైనా మీకు తెలిసిన ఫ్రెండ్స్‌లో క్రిస్టియన్స్ ఉంటే బైబిల్ తీసుకొని వాళ్ళని అడగండి మేడం. మీకు మొత్తం చూసుకోవచ్చు. కావాలంటే మీరు కూడా రికార్డ్ చేసుకోండి. ఇది నేను మీకు ఖచ్చితంగానే చెప్తున్నాను. ఆ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:20లో ఏమనుందంటే, మన పౌరస్థితి పరలోకమందున్నది. మానవుడికి భూమి మీద ఏమీ లేదు మేడం. పరలోకంలోనే ఉంది. మేమిక్కడ మీకు సువార్త చెప్తే మాకొచ్చేది ఏమీ లేదు. కానీ మేమేదైతే తెలుసుకున్నామో మీకు దాన్ని చెప్పటం వల్ల మాకు పరలోకంలో ఫలం ఉంటది మేడం. ఇక్కడేం ఉండదు. అందుకని ఓకే మేము మీకు సార్. ఇవన్నీ అయితే చెప్తున్నాం. మరి ఎందుకు సార్ ఇంతలా ప్రచారం చేస్తున్నారు? అవసరమా సార్? ఏంటి మేడం? మీకు ఇది ఏమి రాదంటున్నారు కదా చెప్పడం వల్ల. మరి హ్మ్. ఎందుకు ఇంతగా ప్రచారం చేయడం అవసరమే ఉంది సార్? మేడం అంత అవసరమే ఉంది అంటే, మా బైబిల్ ఏమని చెప్తుందంటే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. అంటే మీకు ప్రతిదీ రిఫరెన్స్ చూపించాలనే నేను బైబిల్ అని మాట్లాడుతున్నాను మేడం. మొన్న అవకాశం లేదు. లేకపోతే మొన్ననే మీకు చెప్పేవాళ్ళం. మాకు బైబిల్ ఏమనుందంటే 5:14లో గలతీయులకు రాసిన పత్రిక, ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది మేడం. నేను ఏదైతే రక్షణ పొందుకున్నానో, మా ఇంట్లో వాళ్ళకి కూడా అదే రక్షణ కావాలి. నా బంధువులకు కూడా అదే రక్షణ కావాలి. నా మిత్రులకు కూడా అదే కావాలి. నా భారతీయులంతా సహోదరులు, సహోదరులని మేము ప్రతిజ్ఞ చేశాం గదా! సహోదరులు, సహోదరీలు అని. సేమ్ వాళ్ళకి కూడా మేము అదే ప్రేమను చూపిచ్చాలి. సో, నేను నమ్ముకున్నాను. నేను సత్యంలోనికొచ్చాను. చాలా ప్రశాంతంగా ఉన్నాను. నాకొచ్చిన ప్రశాంతతే అనేక మందికి కూడా చెప్పాలి మేడం. అందుకనే నేను ఇంతలా ప్రచారం చేస్తున్నాను. యాక్చువల్‌గా దీన్ని ప్రచారం అని కూడా అనకూడదు. అంటే వాడొచ్చులెండి. రాజ్యాంగంలో ప్రచారమే ఉంది. ఎవరి మత ప్రచారం వాళ్ళు స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు. తప్పు లేదు. కాకపోతే ఈ రోజున ఆ వర్డ్‌కి వేరే ఒక నిర్వీర్యమైన వర్డ్ తీసుకొచ్చారండి. సరేలే మేడం. అందుకని మేము ఇట్లా ప్రకటిస్తా ఉంటాం మేడం. ఇంకొకటి కూడా ఎందుకు అంటే
యేసు ప్రభువారు ఒకసారి ఈ లోకానికి వచ్చారు. మన పాపాల నిమిత్తం, మానవుడి పాపాల నిమిత్తం ప్రాణం పెట్టారు. ఆయన తిరిగి వెళ్ళిపోయారు. ఆయన మళ్ళీ రానయ్యున్నాడు మేడం. అతి సమీపంగా రానయ్యున్నాడు. అయితే రానయ్యున్నాడంటే ఆయన ఊరికనే రాడు మేడం. అందరూ మీలాంటోళ్ళు గూడా అందరూ నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని తెలుసుకోవాలి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యమండి. అందుకనే ఆయన ఒక మాట చెప్పాడనమాట. మత్తయి సువార్త 24:14లో మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమనంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. ఆయన వస్తున్నాడంటేనే అంతం మేడం. ఎందుకంటే అందరూ అట్లా అయిపోయారు దేవుడికి వ్యతిరేకంగా. మేడం వింటున్నారా అండి? వింటున్నాను సార్. ఆ! మీకు ఎలా ఉందంటే మేడం, మీకు ఎలా చెప్పాలంటే కూడా మీకు మీకు అసలు పొద్దున్నే చేశారు. ఇంకొంచెం తర్వాత చేసినట్టయితే బాగుండేది. సరే, అయినా కూడా మళ్ళీ ఇంకొక చోట ఎట్లా ఉందంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. అంటే మాకెలా ఉంటదంటే మేడం, అసలు దేవుడి గురించి చెప్తుంటే మాకు దేవుడి శక్తి చాలా పొందుకుంటా ఉంటాం మేడం. ఆ సంతోషం, ఆ ఆనందం మేము లోకంలో ఉన్నప్పుడు ఎన్ని సినిమాలు చూసినా, ఎన్ని క్వార్టర్ల మందు తాగినా, ఎంత పాడు పనులు చేసినా కూడా మాకు అది ఆ శక్తి రాలేదు మేడం. ఎప్పుడైతే మేము దేవుడి గురించి మీలాంటోళ్ళకి చెప్తున్నామో అప్పుడు మాత్రమే మాకు ఆ శక్తి వస్తుంది. అది మాకు క్లియర్‌గా అక్కడ రాసుంది. మీరన్నారు ఇప్పుడు మీకేమి ఉపయోగం? మీకు అమెరికా నుంచి డబ్బులొస్తాయి గదా! అందుకని మీరు చేస్తున్నారులని. అది కరెక్ట్ గాదండి. ఇంకో చోట కూడా రాసుంది. మత్తయి సువార్తలో 6 అధ్యాయం 19, 20లో భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మెటయు, తుప్పును తినివేయును. దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ ధనమును కూర్చుకొనుడి. అచ్చట చిమ్మెటైనను, తుప్పైనను దాన్ని తినివేయదు. దొంగలు కన్నము వేసి దొంగిలరు. ఇలా చెప్పారు మేడం. మా దేవుడు మామూలుగా చెప్పలేదండి. అన్నీ మాకు ముందుగానే ఇంతకు ముందు ఏం జరిగింది, ఇప్పుడేం జరగబోతుంది, తర్వాత కూడా ఏం జరుగుతది. ఈ మొత్తం క్లియర్‌గా ఉంది మేడం. అందుకే బైబిలు ఎప్పుడు కూడా జీవ గ్రంథం అంటారు మేడం. ఇది బ్రతికున్న జీవం కలిగిన గ్రంథం అన్నమాట ఇది. ఎందుకంటే మా దేవుడు కూడా జీవం కలిగినోడే. ఎందుకంటే మేము ఈ బొమ్మలకి వీటికి ఎందుకు పూజలు చేయము అంటే వాటిల్లో జీవం లేదు కాబట్టి మాకు సత్యం తెలిసింది కాబట్టి మేము పూజలు చెయ్యం. అందరూ మీరు అనుకుంటారు మేడం. మీరేంటి బైబిల్‌లో ఉందా? మీరు దేవుడు ఒక్కడే అంటారు, అదంటారు, ఇదంటారని చాలా మంది కూడా ప్రశ్నిస్తా ఉంటారు ఈ రోజున మాకు. ఇప్పుడు మేము పొద్దున బయలుదేరితే సువార్తకి సాయంత్రం రిటర్న్ వచ్చేసరికి కూడా గ్యారంటీ లేదు మేడం. వస్తామో రామో. కానీ మా నిరీక్షణ అంతా ఇక్కడ కాదు మేడం. పరలోకంలోనే. స్వర్గంలోనే మాకు నిరీక్షణ. మేడం అర్థమవుతుందండి? వింటున్నాను సార్. అర్థమవుతుంది సార్. ఆ! అయితే మాకు నిర్గమకాండం అని ఒకటి ఉంటుంది మేడం బైబిల్‌లోనే. దాంట్లో కూడా మాకు దేవుడు క్లియర్‌గా చెప్పాడు. ఏంటి వాట్ ఈస్ వాట్ అనేది. 20వ అధ్యాయము 3 నుంచి చదువుకున్నట్లయితే మేడం మా దేవుడు ఏమంటున్నాడంటే ఒక్క నిమిషం మేడం వింటున్నారా? వింటున్నాను సార్. చెప్పండి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దేవుడే స్వయంగా చెప్తున్నాడండి. పైన ఆకాశమందే కాని, క్రింది భూమి యందే కాని, భూమి కింద నేల యందే కానియుండు దేని రూపమునైనను, విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు. వాటిని పూజింపకూడదు. దేవుడు ఏదైతే చెప్పాడో మేము అది పాటిస్తాం మేడం. మీరు విగ్రహాలు పెట్టుకుంటారు, లేకపోతే ఇంకేదో చేస్తారంటే మాకేమి ఈర్ష్య ఏం లేదు మేడం. దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆయన సృష్టికర్త. మనం సృష్టికర్తనే తెలుసుకోవాలి గానీ సృష్టిని పూజ చేయకూడదు అనేది మా ఒపీనియన్ మేడం. మీ ఇష్టం మీరులెండి. మేమేమి మిమ్మల్ని కాదనట్లేదు. అయితే ఎందుకని మేము ఆ విగ్రహాలకు పూజలు చేయకూడదంటే, ఏలయనగా నీ దేవుడైన యెహోవానకు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3, 4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పింతును. ఈ రోజుల్లో ఈ రోజుల్లో మేడం అర్థమవుతుందండి? ఉన్నారా? హలో! సార్ వింటున్నానులేండి. ఈ రోజుల్లో మేడం అంత రెస్పెక్ట్ ఏం అవసరం లేదులే మేడం. మీరు మొన్న మేము మిమ్మల్ని సిస్టర్ అంటేనే మీరేదో చాలా వెటకారంగా అన్నారు గానీ, మీరు ప్రతి మాటకి సార్ ఏం అవసరం లేదు. సరే మీకు బాధగా ఉంది, ఇబ్బందిగా ఉంది డిలీట్ తీసేస్తానండి. దాంట్లో ఏం ఇబ్బందేం లేదు. కాకపోతే మీకిది కొన్ని విషయాలు చెప్పి తీసేద్దామని తీసేయలేదు గానీ, అదే పైన ఆకాశమందే గాని, క్రింద భూమి యందే గాని, నీళ్ల యందే గాని యుండు దేని రూపమునైనను, విగ్రహమునైనను చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు. వాటికి పూజింపకూడదు. ఒకవేళ పూజిస్తే ఏమవుద్ది మేడం విగ్రహాలకి మేము? అంటే దేవుడు మాకు చెప్తున్నాడు. నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3, 4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించును. ఈ రోజున యాక్చువల్‌గా మానవులంతా ఈ రకంగా ఉండటానికి కారణం ఏంటంటే మేడం, మన పెద్దోళ్ళు, వాళ్ళ పెద్దోళ్ళు, వాళ్ళ పెద్దోళ్ళు, వాళ్ళ పెద్దోళ్ళు ఇలాగ పూజలు చేసి దేవుడిని మర్చిపోయి నిజమైన దేవుడిని సృష్టికర్తనే మర్చిపోయి సృష్టినే పూజిస్తూ చేస్తుండడం వల్ల
మనం శాపగ్రస్తులం అయిపోయాం మేడం. అందుకే ఈ రోజున అప్పులు గాని, అనారోగ్యాలు గాని, వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేకుండా ఉండటం గాని, అంతా కూడా రకరకాలుగా ఉంటది మేడం. అదే ఒక్కసారి యేసు ప్రభువే దేవుడు అనే యేసుక్రీస్తుని మనం దేవుడిని నమ్మి ఆయన ఆజ్ఞలు పాటించినట్టయితే అక్కడే 6వ వచనంలో చెప్తా ఉంది మేడం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారికి 1000 తరముల వరకు కరుణించేవాడనై ఉన్నాను అని బైబిల్ చెప్తుంది మేడం. మేము అందుకని మేము చెప్తుంటాం. మేడం మీరు నమ్మినా నమ్మకపోయినా వాస్తవం ఏంటంటే హలో! హలో సార్, నాకు అయితే భయం వేస్తుంది సార్. భయమేస్తుంది అంటే ఎందుకేస్తుంది మేడం భయం? మొన్న తిట్టినప్పుడు భయమేయలేదా మేడం? అయ్యో, ఎందుకో భయం వేస్తుంది సార్ కొంచెం. అలా కొంచెం సంతోషం కూడా అనిపిస్తుంది, ఎందుకో తెలీదు సార్. అదే మేడం. మా దేవుడు పిలిస్తే పలికే దేవుడు. అందరూ మామూలుగా ప్రార్థన చేయలేదు నీ గురించి. చాలా మంది అంత అసభ్యకరంగా తిట్టి పెట్టేసింది. కనీసం ఆమెకు మారు మనసు రావాలని అందరూ కామెంట్లు పెట్టారు గానీ, ఒకసారి మీరు కామెంట్స్ చదవండి. ఒక్కరు కూడా ఎవరో ఒకరిద్దరు తప్ప మిగతా అందరూ కూడా చాలా మంచిగానే మాట్లాడారు మేడం. ఎందుకంటే క్రైస్తవ్యం నిజమైనది. అందుకని ఆ సత్యమైంది కాబట్టి మేమెప్పుడు అసత్య మాటలు లేకపోతే చీకట్లో మాటలు మేము మాట్లాడం. మిమ్మల్ని దేవుడు వెలుగులో పెట్టాడు. వెలుగుకు సంబంధించిన మాటలే మాట్లాడతాం. అంతేగాని చీకటికి సంబంధించిన మాటలు మాట్లాడం. మీకు భయంగా ఉంది అంటే నేనేం చేయను మేడం. భయంగా ఉంది అంటే అది మీతోటి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు అని అర్థం. మరి మీరు బిలీవ్ చేస్తారో లేదో నాకు తెలీదు గానీ, మీ ఇష్టం. మీరు చేసినా, చేయకపోయినా నేను చెప్పాల్సింది నేను చెప్తాను. మీకు భయంగా ఉంది, అట్లాగే సంతోషంగా ఉందని కూడా ఒక మాట మాట్లాడారు. అవునా మేడం? అవునా సార్? ఎందుకు మీకు భయంలోనే సంతోషం వస్తుంది? ఎందుకో తెలీదు సార్. ఎందుకు మేడం మరి ఎంత నోరు పారేసుకోకూడదు మేడం. అందరూ మనుషులే కదా మేడం. ఏం తెల్ల చీరలు కట్టుకొని ముండమోపుల్లాగా ఉండాలా అని మాట్లాడారు మేడం. చాలా తప్పని చాలా బాధేసింది. నేను గూడా ఒక 2 డేస్ నుంచి నాకేం అర్థం గాక నేను ఎవరితోటి సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను మేడం. అంత అవమానం కలిగింది. అయితే మీరెందుకు అట్లా భయపడుతున్నారో మీకెందుకు హ్యాపీగా ఉందంటే, మేమైతే ఏమనుకుంటామంటే, ఓకే. దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు. అందుకని సంతోషంగా ఉంది. ఆయన ఆయన కోసం భయపడాలి మేడం. భయము ఉండాలి, భక్తి కూడా ఉండాలి. మీకవి కలుగుతున్నాయంటే దేవుడేమన్నా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడేమో, లేకపోతే మిమ్మల్ని దేవుడేమన్నా ఆయన స్పర్శ మీకు తగులుతుందేమో తెలుసుకోండి. మీరు ఇలా మాట్లాడినందుకు కూడా ఉంది మేడం బైబిల్‌లో. మీరు మొన్నెందుకు తిట్టారో ఉంది. ఈరోజు ఎందుకు కాల్ చేశారో కూడా బైబిల్‌లోనే ఉంది క్లియర్‌గా. యోహాను సువార్త 12:24లో గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే యుండును. అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. మొన్న మీరు చాలా అజ్ఞాతంతో, చాలా మూర్ఖత్వంతోటి తిట్టేసి పెట్టేశారు మేడం. మాట్లాడే టైం కూడా ఇవ్వలేదు. అయినా నేను మీకు లాస్ట్‌లో 4 మాటలు చెప్పానులెండి మా దేవుడికి సంబంధించింది. మీరు ఆ రోజు తిట్టకపోతే ఈరోజు మీరు శ్రద్ధగా వినలేరు మేడం. ఎందుకంటే సాతాను ప్రభావం అట్లా ఉంటది ఈ లోకంలో. అందుకనే మీరు గోధుమ గింజ అనుకోండి. మొన్న భూమిలో పడి చనిపోకపోతే ఈరోజు మీరు మళ్ళీ నాకు ఫోను చేసి అన్నీ తెలుసుకునేవాళ్ళే కాదు. అందుకని. మ్మ్. ఆ! ఇన్ని మీ చెప్తున్నారు కదా సార్. మేడం? హలో, మేడం. ఇన్ని చెప్తున్నారు కదా సార్. ఆ! మేడం. క్రిస్టియన్స్ అనేవాళ్ళు కూడా కొంతమంది స్మోక్ చేస్తారు, డ్రింక్ చేస్తారు. మీరు వాళ్ళు ఎవరిని ఆపొచ్చు కదా సార్, ఆపలేరా మీరేమి? ఆ! వాళ్ళని ఆపే ప్రయత్నం గూడా చేస్తున్నాం మేడం. మేము ఓన్లీ హిందువులకే కాదు మేడం చెప్పేది. మా క్రైస్తవులను గూడా మేము సరిచేసుకోవడానికే చూస్తాం. యాక్చువల్‌గా మీరన్నదేంటంటే, స్మోక్ చేస్తారు, డ్రింక్ చేస్తారంటే, వాళ్ళని ఎవ్వరు మేము చూసి ఆపితే కొంతమందిని ఆపుతాం మేడం. వాళ్ళు నిజంగా దేవుని దగ్గరుంటే, వాళ్ళు దేవుడిని కలిగినోళ్ళైతే వాళ్ళే ఆటోమేటిక్‌గా మానేస్తారు మేడం. ఇప్పుడు అలా స్మోక్ చేసేవాళ్ళు, సిగరెట్లు మామూలుగా బీడీలు చుట్టలు, సిగరెట్లు లేకపోతే మందు తాగేవాళ్ళు వీళ్ళంతా కూడా క్రైస్తవులు కాదండి. వాళ్ళ సర్టిఫికేట్‌లో మేము క్రిస్టియన్ అనే ఉండదు. ఆ తర్వాత వాళ్ళ గుండెల్లో గూడా ముద్ర వేసుకొని ఉండరండి. ఇదేంటంటే సర్టిఫికేట్‌ల్లో ఒకవేళ క్రిస్టియన్ ఉన్నా కూడా వాళ్ళు క్రిస్టియన్స్ కాదు మేడం. ఇది ఆత్మీయతకు సంబంధించింది. ఇది పరలోకానికి సంబంధించింది. వాళ్ళ మనసు మార్పు చెందాలి. వాళ్ళ పేరులో మార్పు కాదు, వాళ్ళ ఊర్లో మార్పు కాదు, వాళ్ళ కులంలో మార్పు కాదు. ఇప్పుడు మీరు రెడ్డున్నారు. మీరు యేసుక్రీస్తుని ఒకవేళ నమ్మి చర్చికి వెళ్ళినా కూడా మీ పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదు. మీ కులం మార్చుకోవాల్సిన అవసరం లేదు. మీ గోత్రం మార్చుకోవాల్సిన అవసరం లేదు. మీ ఊరు, ఏమి మార్చుకోవాల్సిన అవసరం లేదండి. మీ మనసు మార్చుకోవాలి. ఓహో! యేసుప్రభు దేవుడా! అనేది మీరు తెలుసుకోవాలి మేడం. అంత తప్ప ఏం లేదు. తాగే వాళ్ళని మనం ఆపలేమండి. ఎందుకంటే అది దేవుడే మార్చాలి. దేవుడు మాకు బైబిల్‌లో ఓ మాట చెప్తున్నాడు.
ఆయన ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తం కలుగజేశాడంట. సామెతలు 16:4లో ఉంటది. కానీ కొంతమంది భక్తిహీనులను నాశనం దినం కోసమే తయారు చేశాడంట. మరి ఆయనే నరకంలో వేయటానికి కూడా కొంతమందిని తయారు చేశాడని అనుకోవాలి మేడం. దీన్ని బట్టినైతే నాకు అదే అర్థమైంది. సో, వాళ్ళకి ఎన్ని సార్లు చెప్పినా వాక్యం ద్వారా ఎక్కడైనా చర్చిల్లో గాని వాళ్ళ పాస్టర్స్ అంతా బోధిస్తానే ఉంటారండి. నేను పాస్టర్ గాదు జస్ట్ బిలీవర్‌ని. ఎన్ని సార్లు చెప్పినా గూడా వాళ్ళు దేవుడి కంటే ఎక్కువగా ఆ పొగాకుని, ఆ మద్యాన్నే ప్రేమిస్తారు మేడం. అందుకని వాళ్ళు చేస్తా ఉంటారు. ఆళ్ళంతా క్రైస్తవులు కాదండి. ఎవరైతే బైబిల్ చదివి, బైబిల్‌ని పాటిస్తారో, దాంట్లో ఉన్నదున్నట్టుగా జీవిస్తారో ఆ రకంగా, వాళ్ళు మాత్రమే క్రైస్తవులు మేడం. మాకు ఇంకోటి కూడా ఉంది మేడం. వినపడుతుందా అండి? వినిపిస్తుంది సార్. వింటున్నానులెండి సార్. చెప్పండి. నేను కొంచెం కన్‌ఫ్యూజన్‌లో ఉన్నానులే మేడం. సారీ పొద్దున్నే లేపేసరికి. మాకు మత్తయి సువార్త 18 అధ్యాయం 9లో కూడా ఇంకొక మాట రాసుంది. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 కన్నులు కలిగి అగ్నిగల నరకంలో పడవేయబడుట కంటే ఒక్క కన్ను కలిగి జీవంలో ప్రవేశించడం మేలు అనుంది మేడం. వాళ్ళకి తెలుసు మేము పాడైపోతున్నాము. మేము దేవుడికి దూరం అయిపోతున్నాము అని తెలుసు. కానీ వాళ్ళు దగ్గరికి రాలేరు. ఈ లోక సంబంధమైన దేవత వాళ్ళ మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేసి దేవుడికి దగ్గరగా చేయలేకపోతుంది. వాళ్ళంతా పేరుకు మాత్రమే క్రైస్తవులుగా మిగిలిపోతున్నారు గానీ, వాళ్ళొక సిగరెట్‌లని, మద్యపానాన్ని లేకపోతే ఇంకా ఇతర కార్యాలని మానేసి దేవుడి దగ్గరికి చేరలేకపోతున్నారు మేడం. మా బాధ అదే. అది చూసే మేమింతగా చేస్తున్నాం మేడం. ఈ లోకంలో ఏం సంపాదించినా వేస్టు. కనీసం చెడిపోయే వాళ్ళని బాగు చేయడానికన్నా కనీసం దేవుడు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు. అనేక మందిని అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగి రక్షించమన్నాడు అని వీటి కోసం ప్రయాసపడతా ఉంటాం మేడం. వాళ్ళకి తెలుసు మేడం. వాళ్ళందరూ కూడా చాలా సార్లు చర్చిలకెళ్ళుంటారు. మాకు కొరింథీయుల పత్రికలో ఇంకోటి కూడా రాసుంటారు మేడం. మొదటి కొరింథీయులు 3, 16, 17లో మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయము పాడు చేసిన ఎడల వాడు దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. మీరు ఆలయమై ఉన్నారు. లేక మీరును పరిశుద్ధులై ఉన్నారు అని రాసుంది మేడం. అది దేవుడేంటంటే మేము ఎంత పెద్ద చర్చి కట్టుకున్నా దేవుడు చర్చిలో ఉండడు మేడం. అందరూ ఆరాధించుకోవడానికి ప్రార్థనా మందిరంగానే దాన్ని పిలుస్తారు గానీ దేవుడు నివసించే అని కాదండి. దేవుడు ప్రతి మనిషి హృదయంలోనే ఉంటాడండి. ఎవరైతే యేసుక్రీస్తుని నా దేవుడు, నా సొంత రక్షకుడు అని అంగీకరిస్తారో అప్పుడు ఆయన దేవుడు హృదయంలోనే ఉంటాడు. మేము ఒకసారి ఏం చేస్తామంటే ఆ సిగరెట్ తాగంగా, మందు తాగంగానే దేవుడు బయటికెళ్ళిపోతాడు మేడం. ఈ లోక సంబంధమైన ఈ దేవత, ఈ సాతాన్ అనేవాడు చేరి ఒక్క దెయ్యం కాదు 7 దెయ్యాలను తీసుకొచ్చి అక్కడ పెట్టి మమ్మల్ని పాడు చేస్తారు గానీ, అది మేము క్రైస్తవులు కొంతమంది తెలుసుకోలేకపోతున్నారు మేడం. మీరన్నది వాస్తవమే. వాళ్ళు అట్లాగే చేస్తారు కొంతమంది. కానీ ఏమి చేయలేం మేడం. హ్మ్. ఇంకేమన్నా డౌట్లున్నాయా మేడం? ఉన్నారా మేడం? హలో! ఉన్నాను సార్. సారీ మేడం. మరి మీరేం చెప్తున్నారో వినకుండా మొత్తం నేనే మాట్లాడేస్తున్నాను. అదేం లేదు సార్. నాకు మనసులో ఒక డౌట్ ఉంది. మేడం. మీకు బిజినెస్‌లు అన్నీ లాస్ వచ్చినాయని చెప్తున్నారు కదా సార్. మేడం. యాక్సిడెంట్లు ఇవన్నీ ఎందుకైనాయి సార్? మరి ఇంతగా మీరు నమ్ముతున్నారు, ఇంతగా మీరు దేవుని కోసం చేస్తా ఉంటే హ్మ్. ఇంత నెగిటివ్‌గా ఎందుకైతుంది మీకు? నెగెటివ్‌గా అనేది చెప్తాను మేడం. అది వేరే సబ్జెక్టు. మీకు ఒక 2 నిమిషాలు నాకు టైం ఇవ్వండి. ఇంక ముగిచ్చేస్తాను. అయితే మేమెందుకు ఇంత ఇదిగా ఉంటామంటే లాసొచ్చేది, లాభమొచ్చేది అది నేను మీకు చెప్పడానికి నా దగ్గర ఇప్పుడు కరెక్ట్ సమాధానం లేదు మేడం. నాకు కొద్దిగా టైం ఇవ్వండి నేను చెప్తాను గానీ, నేను చెప్పాలనుకున్నది మీతోటి పూర్తిగా చెప్పాలనుకుంటున్నాను. అయితే మాకు రెండో పేతురు రాసిన పత్రిక 3:12లో దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుతూ, త్వరపెట్టుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ, భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. మీరు ఎంత తిట్టినా కూడా, మీరు మమ్మల్ని బూతులు మాట్లాడినా కూడా, మేము మిమ్మల్ని ప్రేమించే వారిగానే ఉంటాం మేడం. అంటే పరిశుద్ధమైన ప్రవర్తనతోటే, భక్తితోటే జాగ్రత్తగా మీతోటి మాట్లాడాలి. అందుకే లేకపోతే మొన్ననే మిమ్మల్ని తిట్టేవాళ్ళం. తిట్టలేక కాదు. మా దేవుడి వాక్యాన్ని మేము త్రోసివేయకూడదు. వాక్యాన్ని చదివి దాన్ని పాటించాలి. దాని ప్రకారం బ్రతకాలి గాబట్టి, మేము మీకలా చేశాం. అయితే ఎందుకు మరి ఇంతగా మీరు చెప్తున్నారు అంటే భయంకరమైన నరకం మేడం. ఇక్కడేదో మాటలు చెప్పుకోవటం వేరు, తిట్టటం వేరు గానీ చనిపోయిన తర్వాత రెండే 2 పరలోకం,
అయితే నరకం. నరకానికెళ్తే అక్కడ చీకటి, ఏడుపు, పండ్లు కొరుకుట మాత్రమే ఉంటది మేడం. అగ్ని ఆరదు, పురుగు చావదు. కానీ ఒక్కసారి యేసుప్రభుని నమ్మితే చాలా ప్రశాంతంగా ఉంటది. స్వర్గంలో ఉంటాం మేడం. అందుకని మేము ఇంత ప్రయాస పడుతున్నాం. సరే తిడితే తిట్టారులే, పోతే పోయారులే అని. అని మీరడిగారు కారెందుకు యాక్సిడెంట్ అయింది ఇయన్నీ ఎందుకు అని. అయితే చూడండి మేడం, నేనొకప్పుడు భయంకరమైన వ్యక్తిని. నేనన్ని పాపాలు చేశాను. అయ్యప్ప మాల వేసుకున్నాను, తిరుమలలో గుండు చేసుకున్నాను, కాశీ నుంచి కన్యాకుమారి దాకా అన్ని టెంపుల్స్ తిరిగాను గానీ, నా పాపాలు చేయకుండా ఏ దేవుడు కూడా నాకు అడ్డుపడలేదు. ఒక్కసారి ఒకతను చెప్పటం వల్ల నేను యేసు ప్రభువుని అంగీకరించాను. అప్పటినుంచి చాలా ప్రశాంతంగా ఉన్నాను. దాని గురించి కూడా మా బైబిల్‌లో రాసే ఉంది మేడం. తిమోథీయులకి రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయము 12, 13 ఏమనుందంటే, పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు, నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞతుడనై తెలియక అవిశ్వాసం వలన చేసితిని గనుక కనికరింపబడితిని. అంటే నేను అవన్నీ ఒకప్పుడు తెలియక చేశాను మేడం. యేసు ప్రభు దేవుడున్నాడన్న సంగతి నాకు తెలీదసలు. మా వోళ్ళే కదా అందరు దేవుళ్ళు, కోట్ల మందున్నారు కదా! 3,00,00,000 మంది అనుకోని మేము ఆ విధంగానే ఉండిపోయాం గానీ, యేసుక్రీస్తు గురించి ఏదో ఒక తక్కువ చూపు చూసామే తప్ప, ఎప్పుడు కూడా ఆయన దేవుడనేది ఆలోచించక నేను చెడిపోయాను మేడం. ఆ తర్వాత దేవుడని తెలుసుకున్న తర్వాత దేవుడు గూడా కనుకరించాడు. అయితే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే, ఈ భూమి మీద మానవులకి ఏమి పెద్ద ఆశలేమి ఉండవు మేడం. ఎందుకు అంటే, అక్కడ రోమిలికి రాసిన పత్రిక 8:28 ఏం జరిగినా మా మంచి కోసమనే నమ్ముతాం మేడం. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నదని ఎరుగుదుము. కారు యాక్సిడెంట్ అయినా, ఇంకొక పెద్దదైనా ఆఖరికి చచ్చిపోయినా కూడా దేవుడికి ఇక్కడ ఇష్టం లేదేమో, నాతోటి అక్కడ పనుందేమో అందుకని చంపేసాడు అనుకుంటాం మేడం మేమైతే. అంతేగాని వేరే విధంగా ఏమీ లేదు మేడం. వింటున్నారా మేడం? వింటున్నాను సార్. ఏం మిమ్మల్ని లైన్‌లో పెట్టేసి మరి నేనేదో క్లాస్ పీకినట్టుగా అనుకోబాకండి మేడం. నేను వాస్తవాలు మాట్లాడుతున్నాను. మీరు యాక్చువల్‌గా మొన్న మాట్లాడినప్పుడు నేను కూడా ఆటోమేటిక్‌గా తిట్టేసేయొచ్చు. ఒకవేళ మీరు లేడీ అయితే వెళ్లి కేస్ పెడతారేమో గానీ, చూసుకుంటే ఏదన్నా కోర్ట్‌లో చూసుకోవచ్చు. కాకపోతే నేను కూడా చెడాబడా తిట్టొచ్చు మిమ్మల్ని. కానీ మాకు దేవుడు ఏమని చెప్తున్నాడంటే, "నిన్ను ఒక్క చెంప మీద కొట్టు వాని వైపునకు రెండో చెంప కూడా త్రిప్పుము" అని అంటున్నాడు మేడం. మీరు తిట్టినంత మాత్రాన నేను కూడా తిడితే ఇంక మీకు నాకు తేడా లేదు మేడం. దేవుని ప్రేమను మీకు చూపించాలి. ఆ రోజు గనక నేనంత ర్యాష్‌గా ఫోను చేసి తిట్టినట్టయితే అంటే మీరు ఫోను చేసినప్పుడు నేను తిట్టినట్లయితే, మీరు మళ్ళీ ఈ రోజు నాకు ఫోను చేసి మాట్లాడేవాళ్ళు కాదు. ఇదేనా మేడం మార్పంటే ఇదేనండి. ఓన్లీ కొట్టడమే కాదు మేడం. మేమెప్పుడన్నా సువార్తకెళ్ళినప్పుడు గూడా మా మైకులు లాక్కుంటారు, లేకపోతే కరపత్రికలు లాక్కుంటారు, బైబిల్స్ చింపేస్తారు, అన్ని చేస్తారు. మాకందుకే ముందుగానే ఇక్కడ రాసుంది. నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంప కూడా త్రిప్పుము. నీ పైబట్ట ఎత్తుకొని పోవు వానిని నీ అంగీని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపకము. మీరు తిట్టడమే కాదు మేడం, కొట్టినా మేమేమనం. మావేం వస్తువు లాక్కెళ్ళినా మేమేమనం. ఎందుకంటే మేము వాక్యానికి లోబడతాం. వాక్యం చెప్పినట్టుగా వింటాం. ఎందుకని మాత్రమే ఇలా జరిగింది మేడం. అందుకని దయచేసి మీరు నమ్మినా, నమ్మకపోయినా యేసు ప్రభు నిజమైన దేవుడు మేడం. ఆయన ప్రేమమయుడు. ఆయన ప్రేమిస్తున్నాడు. మీరు గూడా తెలుసుకోండి మేడం. ఆయన చెప్తున్నాడు, పైన ఆకాశమందే గాని, కింద భూమి ఎందే గాని, భూమి కింద ఉండే నీళ్ళ ఎందే ఉండే గాని, దేని రూపమునైనను, విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు. వాటిని పూజింపకూడదు. ఎందుకంటే ఆయన రోషం గల దేవుడు మేడం. ఆయన మనల్ని తయారు చేసుకున్నాడు. నోటి మాటతోటే ఆకాశము, భూమి, సముద్రము, చెట్టు సమస్తాన్ని పుట్టించాడు. కానీ మనిషిని మాత్రం ఆయన చేత్తో ఇష్టపడి ఆయన తయారు చేసుకొని జీవాత్మను ఊదాడు మేడం. అందుకని మనమంతా బ్రతుకుతున్నాం. మనం ఏం చేస్తామంటే దేవుడిని నమ్ముకోకుండా అసలేదో ఒక హేళనగా ఒక కులానికి అంటగట్టేసి, ఒక మతానికి అంటగట్టేసి, ఒక దేశానికి అంటగట్టేసి వేరేగా చూస్తాం మేడం. ఇది కరెక్ట్ కాదండి. మీరు ఎగ్జాంపుల్ మీరేమనుకోనంటే చెప్తాను మేడం. హలో! చెప్పండి సార్. మేడం మీకెంతమందండి పిల్లలు? ఇద్దరండి. ఇద్దరు. అంటే చిన్న పిల్లలా మేడం? చిన్న పిల్లలండి. ఇప్పుడు సరే మేడం. ఎగ్జాంపుల్ చెప్తాను. ఏమనుకోబాకండి మేడం. ఇప్పుడు మీ పిల్లలు మీ పక్కింటికెళ్ళి రోజు డోర్ కొట్టి, పక్కింటాయన్ని డాడీ డాడీ అని పిలిస్తే
వాళ్ళ డాడీకి ఎంత కోపం వస్తుందండి మీ హస్బెండ్ గారికి? వస్తుందా రాదా మేడం? వస్తుంది సార్. ఈ రోజున మానవుడు కూడా అదే చేస్తున్నాడు మేడం. నిజమైన తండ్రిని మర్చిపోయి ఎవరిని పడితే వాళ్ళని తండ్రి అనుకుంటున్నారు. ఎవరిని పడితే వాళ్ళే తల్లి అనుకుంటున్నారు. తెలుసుకోవాలి మేడం. సత్యాన్ని తెలుసుకోండి. మీరు కూడా తెలుసుకోండి. ఓకే. నాకు తెలుసు నేను ఇది యూట్యూబ్‌లో పెట్టడం వల్ల మరి ఎవరికైనా మరి ప్రాబ్లమ్ అవుతది. మరి లేడీస్ కదా అంత బాగా మరి ఇదిగా తిట్టారు. ఎవరికైనా బాధేస్తదని తెలుసు మేడం. కాకపోతే అందరూ ప్రార్థన కూడా చేశారు. ఏంటంటే మీ వీడియో మాకు ముఖ్యం కాదు గానీ మీరు సత్యాన్ని తెలుసుకోవటం మాకు ముఖ్యం. అందుకని చెప్పి పెడతాను మేడం. ఖచ్చితంగా తీసేస్తాను. కొద్ది రోజుల్లోనే తీసేస్తాను. మీకేమి ప్రాబ్లమ్ ఏమి ఉండదు గానీ మీరు కూడా సత్యాన్ని తెలుసుకోండి మేడం. మీరు తిడితే కావాలంటే ఇప్పుడు కూడా తిట్టండి. మేము సిద్ధంగానే ఉన్నాం తిట్లు తినడానికి కూడా. కానీ మీరు సత్యాన్ని తెలుసుకోవాలి మేడం. యేసు ప్రభు తప్ప ఈ భూమి మీద మరొక దేవుడు లేడు మేడం. ఇంకా అవన్నీ మనం ఇంకా దాని గురించి ఎక్కువగా లోతుగా డిస్కషన్ చేయలేము గానీ మళ్ళీ అన్ని విమర్శలొస్తాయి. మీకే అర్థమై ఉంటది మేడం. నేనెందుకు ఆ రోజు మిమ్మల్ని తిట్టలేదో. మాట వరుసకి మీరు అన్న ప్రతిదాన్ని నేను గూడా అనొచ్చు. ఎందుకు అనలేదంటే అది మాకు సంస్కారం అలా కాదు. మాకది నేర్పించలేదు మా దేవుడు. హలో! చెప్పండి సార్. ఇంకేం చెప్తాం మేడం. దేవుడిని తెలుసుకోండి మేడం. చాలా బావుంటది. ఈ లోకం శాశ్వతం కాదు మేడం. మీరెన్ని తిట్టినా, ఎంత మీరు నా దేవుళ్ళని కించపరుస్తున్నారని ఎవరైనా కించపరిచారా మేడం? ఒకసారి చూడండి మేడం. దేవుడికి ఉండాల్సిన క్వాలిటీ ఏంటి మేడం? ఇప్పుడు మీరు ఒక్కరే హస్బెండా మేడం? మీరు సెకండ్ మ్యారేజా? ఫస్ట్ మ్యారేజా అండి? ఫస్ట్ మ్యారేజే సార్. మరి ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు. ఓకే. మీ ఆయనెళ్లి ఈరోజు ఇంకొక ఆవిడని ఇంటికి తీసుకొనొస్తే మీరేమంటారు మేడం? అంటే మీరు నోటితోటి మీరు చెప్పొద్దండి సారీ. మీరే ఒక మనిషిగా యాక్సెప్ట్ చేయలేరు. మీరే ఒప్పుకోలేరు మేడం. మరి అలాంటిది మనం నమ్మే దేవుళ్ళకి ఎంతమంది భార్యలున్నారు మేడం? ఎంతమంది గోపికలున్నారు మేడం? తెలుసుకోవాలండి. అంటే కామ కోరికలు దేవుళ్ళకి కూడా ఉంటాయి మేడం. మనుషుల కంటే ఉంటాయి గానీ, ఈ పాపిష్టి జీవితానికి మనకంటే ఉంటాయి. మామూలుగా దేవుళ్ళకి కూడా ఉంటాయా మేడం? తెలుసుకోవాలి మేడం. అంటే మనం నమ్మే దేవుడు మనతోటి మాట్లాడే దేవుడై ఉండాలి మేడం. మనం మాట్లాడేది కూడా వినగలిగే దేవుడై ఉండాలి మేడం. యేసు ప్రభు వారు ఈ భూమి మీద మాదిరికరంగా జీవించారు. అనేక అద్భుతాలు, అనేక మహత్యాలు చేశారు మేడం. కళ్ళు లేని వారికి కళ్ళిచ్చారు. కాళ్ళు లేని వారికి కాళ్ళిచ్చారు. నోరు లేని వారికి నోరిచ్చాడు. చెవులు లేని వారికి చెవులు వినపడటానికి ఇచ్చాడు. పక్షవాతం వచ్చిన వాళ్ళని బాగు చేశాడు. ఆ తర్వాత 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ బాగుపడింది. ఆయన ముట్టగానే, ఆయన వస్త్రపు చెంగు ముట్టగానే. ఆ తర్వాత కొన్ని సార్లు చనిపోయినోళ్ళు గూడా లేచారు మేడం. అంటే ఆయన అంత అద్భుతమైన అద్భుతమైన దేవుడనమాట. ఆయన గురించి ఇంక వివరించడానికి సరిపోదు మేడం. మనమేమో అసలు నిజమైన దేవుడిని వదిలేసి మనకిష్టం వచ్చిన గుళ్ళకెళ్ళిపోయి సత్యాన్ని తెలుసుకోకుండా పూజలు చేసుకుంటాం. అక్కడ ఉండే ఆ పురోహితుడు ఏం మంత్రాలు చదువుతాడో వేరే వాళ్ళ ప్రజలకి ఏమీ అర్థం గాదు. వాళ్ళకి మాత్రమే అర్థమవుతది. ఎందుకంటే వాళ్ళు బాగా చదువుకున్నోళ్ళంట అప్పట్లో మరి. ఆ మంత్రాలైతే మరి మాకైతే ఇప్పుడు అర్థం కాలేదు మేడం. నేను గూడా 25 సంవత్సరాలు టెంపుల్స్ చుట్టూ తిరిగాను గాని. ఆ! సేమ్ అదే పసుపు, అదే కుంకుమ, అదే నిమ్మకాయలు ఎవరైతే ఈ బ్లాక్ మ్యాజిక్ చేతబడులు అయి చేస్తారో, ఈ అసభ్యకరమైన పూజలు చేస్తారో, వాళ్ళు కూడా అదే కుంకుమ వాడతారు, అదే పసుపు వాడతారు, అవే దేవతల ఫోటోలు పెట్టుకుంటారు, అవే నల్ల కోళ్ళు గోపిచ్చుకుంటారు, మేకలు గోపిచ్చుకుంటారు, అన్నీ డబ్బులు తీసుకుంటారు. ఉన్నోడికేమో ఒక రూలు, లేనోడికేమో ఒక రూలు. అంటే ఉన్నోడినేమో దర్శనానికి తొందరగా పంపిస్తారు. డబ్బులు లేకపోతేనేమో లేట్‌గా పంపిస్తారు. ఇలా స్వార్థం ఉండదు మేడం. రూ. 10 ఏస్తేనేమో మంచిగా గోపురం బెడతారు. అదే రూపాయి, రూ. 2 ఏసేవాళ్ళైతేనేమో అసలు పట్టించుకుని కూడా పట్టించుకోరు. పురోహితులు కూడా కొంతమంది. అందరూ కాదులెండి. ఇలాగ స్వార్థం మేడం. మానవులే స్వార్థం మేడం. సత్యాన్ని గమనించండి మేడం మీరు కూడా. ఏమనుకోబాకండి మేడం. సరేనా? సరే సార్. మీకేమనిపించింది మేడం? ఇన్ని చెప్పాను గదా! సరే మీ వీడియో నేను తీసేస్తాను. వీడియో గురించి కాదు. అసలు మీకు సత్యం ఉందా లేదా మేడం యేసుక్రీస్తులో? ఇప్పటిదాకా మీకు చెప్పాను గదా! మీకసలేమన్నా అనిపించిందా? ఆయన దేవుడికి తగ్గ క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా ఆయన దగ్గర? అంటే క్రైస్తవులు గూడా ఎలా ఉన్నారు? మీరు గమనిస్తానే ఉంటారు. ఏదో కొంతమంది ఉంటారులే మేడం అల్లరిగా చిల్లరగా. అంత అవునులెండి సార్. మాత్రాన అందరికీ అంటగట్టకూడదు మేడం అది. సత్యమనే అనిపించింది సార్. ఏంటి మేడం? సత్యమనే అనిపించింది సార్. థాంక్ యూ మేడం. థాంక్ యూ. ప్రైజ్ గాడ్ మేడం. ఈ మాట నీ నోట్లో నుంచి రావటానికే చాలా మంది ప్రేయర్ చేశారు మేడం. ఆ ప్రార్థన ప్రతిఫలమే మీరు ఈరోజు మమ్మల్ని నిద్ర లేపటం. ఆ! ఏమనుకోబాకండి మేడం. మీరు యేసు ప్రభుని నమ్మి చర్చికెళ్ళకపోయినా పర్వాలేదు గానీ, ఎవరైనా మీకు తెలిసిన క్రైస్తవులు ఎవరన్నా ఉంటే, వాళ్ళతో పాటు ఎప్పుడన్నా చర్చికెళ్ళండి. లేదంటే దాన్నేమంటారు? వాళ్ళ గురించి మీ దేవుడి గురించి తెలుసుకోండి మీరు బాగా.
అర్థమవుతది. దేవుడు చాలా ప్రేమమయుడు మేడం. చాలా గొప్ప దేవుడండి. నోటి మాటతోటే సమస్తాన్ని తయారు చేశాడు. మనల్ని మార్చడం ఆయనకి పెద్ద పని కాదు. కానీ మనకి టైం ఇచ్చాడు. మంచి ఉంది, చెడు ఉంది. ఆ మంచినే మనం తీసుకోవాలి గానీ, చెడుని తీసుకోకూడదు మేడం. దేవుడు చాలా మంచి దేవుడు. మొత్తానికి చాలా ప్రశాంతంగా విన్నారు నేను చెప్పేది. అంటే మీ అవసరం గాబట్టి విన్నారనుకోండి, అది వేరే విషయం. సరే మేడం, మీకంత ఇబ్బందిగా ఉంటే నేను ఖచ్చితంగా తీసేస్తాను. కానీ ఒక 2 డేస్ తర్వాత తీసేస్తాను మేడం. ఇది కూడా నేను వినిపిచ్చాలి జనాలకి. ఎందుకంటే, ఆ దేవుని యొక్క శక్తి వాళ్ళకి అర్థం గావాలి. మీరు నాకు పొద్దున్నే ఫోను జేసి నిద్రలేపి ఇంతసేపు మాట్లాడటం అనేది నిజంగా చాలా సంతోషకరం. మీకు నేను సువార్త చెప్పగలిగాను. ఇప్పుడు మీరు తిట్టాలంటే తిట్టండి, కొట్టాలంటే కొట్టండి మేడం. అంతేగాని క్రైస్తవులందరూ వేరేలాగా ఉండరు మేడం. కొంతమంది రోషం కలిగి దేవుడి కోసం బ్రతికేవాళ్ళుంటారు. అమెరికా నుంచి మాకేం ఆస్ట్రేలియా నుంచి అక్కడి నుంచి డబ్బులు రావండి. ఎవరైనా ఒకవేళ వేసినా కూడా ఎవరన్నా మా బిలీవర్స్ ఎవరన్నా ఏదైనా ఖర్చులకేస్తారేమో గానీ, మరీ అట్లా మతాలు మార్చండి మీరు అని ఎవరు ఎయరు మేడం. అది చాలా ఇదండి అది. అలా మాట్లాడకూడదు మేడం. అదొక్క అపోహ ఉందిలెండి. అది అంతకు తప్ప వేరే ఏం లేదు మేడం. ఎవరికెవరు డబ్బులిస్తారు మేడం? ఇప్పుడు మీకు చెప్పాను దేవుడి గురించి. మీరేమన్నా నాకిస్తారా? అలా ఉంటది మేడం. హలో! చెప్పండి సార్. మేడం జనరల్‌గా ఏం చేస్తుంటారు మేడం గారు మీరు? మీదెక్కడసలు ఏ ఊరు మీది? అది ఎందుకులేండి సార్ డీటెయిల్స్ మళ్ళీ. సర్లే మేడం. చెప్పడానికి ఇబ్బందయితే ఏమి ప్రాబ్లమ్ లేదు. సరేలెండి. మిమ్మల్నేమి బలవంతం చేయట్లేదు గానీ, మీరు గూడా సత్యాన్ని తెలుసుకోండి మేడం. సరే ఏదేమైనా చాలా సేపు మాట్లాడారు. థాంక్ యూ సో మచ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. నీకు ఫస్టు ఆయన రక్షణ కలుగజేయును గాక. నీకు మారు మనస్సు వచ్చును గాక. దేవుడి సత్యాన్ని తెలుసుకోండి మేడం. చాలా బావుంటది మేడం. ఇంకెప్పుడు అట్లా తుస్కారంగా జనాల్ని మాట్లాడకండి మేడం. అది చాలా మంచి పద్ధతి కాదు మేడం అది. అలా తిట్టకూడదు మేడం. ఒకసారి చూడండండి. మామూలుగా పండగలొస్తాయి. అన్నీ మంచిగా బట్టలు కట్టుకుంటారు. అన్నీ వెళ్తారు, చూస్తారు. అసలు మీరు చేసే భక్తి ఎలా ఉంటదో, మేము చేసే ఎలా భక్తి ఉంటదో మీకే ఒకసారి కంపేర్ చేసుకోండి మేడం. మా పాటికి మేమేదో అందరూ సైలెంట్‌గా ప్రార్థనలు చేసుకుంటారు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమనేది పాటిచ్చి, మా దేవుడు చెప్పమన్నది సువార్తను ప్రకటిస్తా ఉంటాం మేడం. అది చేసినంత మాత్రాన మేమేదో మిమ్మల్ని దోచుకోవట్లేదు మేడం. సత్యంలోకి తీసుకొస్తున్నాం మేడం. అదే నాకు కనుక ఒకప్పుడు ఆ అబ్బాయి గనుక ప్రకటించకపోతే నేను గూడా తెలుసుకొని ఉండేవాడిని కాదు మేడం. నేనేదైతే సత్యాన్ని తెలుసుకున్నానో, ఆ సత్యాన్ని నేను ప్రకటించడానికనే నేనిదంతా చేస్తున్నాను మేడం. ఆ! ఏమనుకోబాకండి మేడం. మరి ఎక్కువ సేపు మాట్లాడాను. థ్యాంక్ యూ సో మచ్. మేడం. సరే సార్. సార్ ఏమనుకోకుండా వీడియో డిలీట్ చేసేయండి సార్. వీడియో డిలీట్ చేస్తాను మేడం. అందరిని తిట్టారుగా మేడం. అదేమో పెట్టేశాను. తీసేస్తాను. కంపల్సరీగా తీసేస్తాను. మీరు డిలీట్ చేస్తారని ఇంతసేపు విన్నాను సార్ నేను. ఇంతసేపు విన్నారంటే ఎవరి కోసం వింటారు మేడం? ఇది ప్రతి మానవుడి బాధ్యత మేడం. వినాలి మేడం. అంటే మీరు తప్పు చేశారు గనుకనే, ఆ తప్పు మాట్లాడిన వీడియోలు డిలీట్ చేయడానికే ఇంతసేపు విన్నారంటే, అది మళ్ళీ కూడా మీ మూర్ఖత్వమే మేడం. దేవుడి సత్యాన్ని మీరు గ్రహించండి మేడం. దేవుడిని నమ్ముకోవటం వల్ల మళ్ళీ గూడా చెప్తున్నాను మేడం. మీ కులం మారదు, మీ మతం మారదు, మీ పేరు మారదు మేడం. మీ మనసు మార్చుకోండి మేడం. దేవుడంటే ఏదో ఒక దేశానికి చెందినోడు కాదు మేడం. ఒక ఊరికి ఒక సర్పంచ్ ఉంటాడు. ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉంటాడు. ఒక మండలానికి ఒక ఎంఆర్ఓ ఉంటాడు. ఒక జిల్లాకి ఒక కలెక్టర్ ఉంటాడు. ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉంటాడు. ఒక దేశానికి ఒక ప్రధానమంత్రి ఉంటాడు. ప్రపంచం మొత్తానికి ఒక్కడే ఉంటాడు మేడం దేవుడు. ఇన్ని కోట్ల మంది ఉండరు మేడం. ఆళ్ళ పేర్లు గూడా గట్టిగా మనం ఒక 3,00,00,000 కాదు, 33,00,00,000 కాదు, 300 మంది పేర్లు గూడా చెప్పలేం మేడం. తెలుసుకోండి మేడం. మీరు ఆ వీడియో కోసమే మీరు విన్నా కూడా నాకేం పర్వాలేదండి. నేను తీసేస్తాను గానీ వీడియోస్ ఏం ముఖ్యం కాదు గానీ, మీ రక్షణ నాకు ఇంపార్టెంట్ మేడం. ప్రతి మనిషి మీద బాధ్యత ఉంది మేడం. ఎవరు నశించిపోవడానికి ఇష్టం లేదు మేడం. ఆయన ప్రాణమే పెట్టాడు మేడం. ఇవన్నీ కలుగు చేసిన తర్వాత మానవుడిని సరిగ్గా బ్రతుకురా బాబు అని చెప్తే మొత్తం పాపాలతోటి నిండిపోయాడు మేడం మానవుడు. మన పాపాలకి ఏ కోళ్ళు, ఏ జంతువులు కోసినా ఆ బలి సరిపోదని మానవుడి రూపంలో వచ్చాడు మేడం. దేవుడే, మహాదేవుడే మానవ రూపంలో వచ్చి మన కోసం ఇక్కడ బ్రతికాడు, కొట్టించుకున్నాడు, తన్నించుకున్నాడు. ఆఖరికి సిలువ వేయబడ్డాడు. అలా జరగాలనే ప్రణాళిక మేడం. గ్రంథాలు చెప్తున్నాయి, ప్రవచనాలు చెప్తున్నాయి. ఆయన చివరి రక్తపు బొట్టు వరకు కార్చి చనిపోయాడు మేడం. ఆయన రక్తంలోనే పరిశుద్ధత ఉంది మేడం. చనిపోయి మళ్ళీ తిరిగి మూడో రోజున లేచాడు మేడం. ఎవ్వరు కూడా మళ్ళీ ఇంతవరకు తిరిగి లేవలేదండి. యేసుప్రభు ఒక్కడే తిరిగి మూడో రోజున లేచాడు మేడం. ఆయన సమాధి ఖాళీగా ఉంది. మిగతా ఏ సమాధులు ఖాళీగా లేవండి. మీరు కావాలంటే ఎళ్లి చూడండి మేడం. ఆయన ప్రేమామయుడు. ఆయన అసలు లోక రక్షకుడు. ఆయన రక్షణలోనికి మీరు రావాలి మేడం. తెలుసుకోవాలి మేడం.
ఇంకా ఎన్ని రోజులు మీకు తెలియకుండా ఉంటారు మేడం? మీరు చదువుకున్నోళ్ళు. మీరు గూడా ఇట్లా ఫోన్‌లు చేసి, తిట్టేసి ఆయన సత్యాన్ని తెలుసుకోకపోతే చాలా కష్టం మేడం. తీసేస్తానండి ఖచ్చితంగా. ఒక 2 డేస్ మేడం. ఎందుకంటే అందరూ చాలా సఫర్ అయ్యారు. అందరూ ప్రార్థనలు చేశారు. మీకు ఈ సువార్తను చెప్పే భాగ్యం మాకు దేవుడిచ్చాడు. దీని గురించి చాలా సంతోషం. ఎవరికి తీసేస్తాను ఇవ్వలేదు మేడం. సార్. ఏమనుకోబాకండి. కానీ ఇంకొకసారి ఎప్పుడు నోరు పారేసుకోబాకండి. మీకెవరైనా క్రైస్తవులుంటే వాళ్ళని అడిగి ఇంకా సత్యం గురించి పూర్తిగా తెలుసుకోండి మేడం. దేవుడు చాలా ప్రేమిస్తున్నాడు. ఆ! దేవుడు నీ ఇంట్లో మీకు సమాధానం కలుగజేయునుగాక. మీ అందరికి రక్షణ కలుగజేయునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆయన రాజ్యం కొరకునైన మిమ్మల్ని అందరిని సిద్ధపరచునుగాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఓకే మేడం. థాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ మేడం. వీడియో హలో! తీసేయండి సార్. సార్ వీడియో తీసేయండి సార్. వీడియో తీసేస్తాను మేడం. మీరు వీడియో మీదే ఉన్నారు గానీ ఇంతసేపు నేను చెప్పేది గూడా మీరు వినిపించుకోకపోతే నేనేం చేయలేను మేడం. విన్నాను సార్, విన్నాను. ఎందుకు మేడం అంత బాధపడేవాళ్ళు ఎందుకు తిట్టారు మేడం? అట్లా తప్పు కదా మేడం మీరు తిట్టటం. ఒకసారి గ్రహించండి. మీరు గూడా లేడీనే గదా! మీరు గూడా స్త్రీలే గదా! స్త్రీలని అట్లా తిట్టొచ్చా మేడం? ముండమోపుల్లాగా తెల్ల చీరలు కట్టుకున్నారు, ముసుగేసుకున్నారంటే. మరి చాలామంది బ్రహ్మకుమారీస్ యేసుకుంటున్నారు. చాలామంది పొలిటీషియన్స్ యేసుకుంటున్నారు. చాలామంది హాస్పిటల్ ఫీల్డ్‌లో, మెడికల్ ఫీల్డ్‌లో ఉండేవాళ్ళు యేసుకుంటున్నారు. మరి వాళ్ళంతా అదేనా మేడం? అలా ఎందుకు నోరు దురుసుగా మాట్లాడతారు మేడం? సరే పోనీలే మేడం. మేమంటే ఏదో క్రైస్తవులం ముండమోపులు అదో ఇదో అనుకో. మరి ఈ పొలిటికల్స్ అంతా కోటేశ్వరులు కదా మేడం! వాళ్ళెందుకేసుకుంటున్నారు వైట్ అండ్ వైట్? మీరు చెప్పకపోయారా బ్లాక్ ఏసుకోమని? అది వైట్ అనేది ఒక మంచికి సూచన మేడం. సంతోషానికి, పరిశుద్ధతకి సూచన. అవి అందుకని వేసుకుంటారు మేడం. వైటీ అంటే పీస్‌ఫుల్‌గా పరలోకంలో మహిమ వస్త్రాలు ధరించుకొని ఉంటాం మనమంతా. ఇక్కడ గూడా మనం అదే స్వభావంతోటి ఎందుకు ఉండకూడదు అన్నదానికి సాదృశ్యంగానే వైటీ కట్టుకుంటారు మేడం. అయితే వైటీ కట్టుకుంటానా ఏమి దేవుడేమి సంబరపడ్డు బ్లాక్‌గా కట్టుకుంటాను ఏమి అసహించుకోడు గానీ, అలాగా మేము కొన్ని పద్ధతులు, కొన్ని నియమాలు పెట్టుకున్నాం మేడం. అందుకని చేస్తా ఉంటాం వాటిని. వాటి గురించి మీరు అంతగా మాట్లాడితే కష్టం కదా మేడం. మీరు నన్ను చాలా పెద్ద మాటలు మాట్లాడారు మేడం. నేను అనేక మందికి చెప్తా ఉంటాను గానీ, ఎవ్వరు కూడా నన్ను ఇంత పెద్ద మాటలు మాట్లాడలేదు మేడం. మాకు ఎందుకు అంటే మేము అన్నీ వదిలేసుకొని గూడా మేము కార్‌లోనే పడుకుంటూ మేము ఇంతగా సువార్త చేసేది ఎందుకంటే మీలాంటోళ్ళకి అనేక మందికి తెలియాలి మేడం సత్యాన్ని. తెలియకనే మూర్ఖత్వంలో ఉన్నారు మేడం. మేము ఊరూరు తిరిగి చెప్పేది ఎందుకు అంటే ఇందుకే మేడం. నేను అన్ని పనులు మానేసి చేస్తాను మేడం. నేను ఎక్కడ ఎవరి కోసం డబ్బుల కోసం అమెరికా నుంచి డబ్బులొస్తాయనో, లేతే ఎవరో డబ్బులిస్తారనో, నేను పెట్టేవాడినైతే మొన్నే గూగుల్ పే, ఫోన్‌పే నంబర్ పెడతాను మేడం. మీరు చూసారా మా వీడియోస్‌లో ఎప్పుడన్నా మీకు అసలు గూగుల్ పే, ఫోన్‌పే నంబర్ చూసారా మేడం? ఆ! మీరు నాతోటి మాట్లాడాలి చాలా మంచిగా అని మీరు మెయిల్ పెడితే నేను ఫోన్ చేశాను గానీ, తిట్టించుకోవటానికైతే కాదు మేడం. ఇంకా నయం మా వోళ్ళందరూ మీ నంబర్ పెట్టండి స్క్రీన్ మీద అని అంటున్నారు మేడం. ఆ నంబర్ పెడితే మీరు భరించలేరు మేడం. ఎందుకంటే ఎవరు తిట్టరు గానీ అందరూ ఫోన్‌లు చేసి దేవుడి గురించే చెప్తారు. అందుకని మీకు కూడా డిస్టర్బెన్స్. అందుకని నేను నంబర్ కూడా పెట్టలేదు మేడం. హ్మ్. దయచేసి అలాగైతే మాట్లాడబాకండి మేడం ఇంకెప్పుడు కూడా. సరేనా మేడం? సరే సార్. మీరు చెప్పండి మేడం. మేము చెప్పే మాటల్లో ఏమైనా తప్పుగా అనిపిచ్చిందా మీకు? నాకేం మేమేమన్నా అనిపించలేదు సార్. మేడం? అనిపించలేదులెండి సార్. మరి అనిపించలేదన్నప్పుడు ఎందుకు మేడం అంత నోరు పారేసుకోవడం ఎందుకు మేడం? తప్పు కదా మేడం. సాటి మనిషికి రెస్పెక్ట్ ఇస్తేనే కదా మనం కూడా రెస్పెక్ట్ తీసుకోగలం. అట్లా మాట్లాడబాకండి మేడం ఇంకొకసారి ఎప్పుడు కూడా. సరే సార్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. ఓకే మేడం. థాంక్ యూ మేడం.